నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డ పామరి నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో పసుపు రంగు జెండా తెలుగుదేశం జెండాని ఎగరవేయటం ఒక చరిత్ర అని కూడా మేము తెలియజేస్తున్నాం. 3 పర్యాయాలు ఏమైనా కానీ ఇక్కడ జెండా ఎగరలా. పామరి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక కసిగా, ఒక పట్టుదలతో, ఒక ఆశయంతో, ఒక ధ్యేయంతో, ఒక కర్తవ్యంతో పనిచేశారు. సమిష్టి కృషితో అందరూ మమేకమై ఐకమత్యంతో ఒక తాటిపై వచ్చారు. కాబట్టి ఈరోజు 30,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ రెపరెపలాడే విధంగా చేసింది. అందరి స్వయం కృషి, అందరి కృషి. ఈ రోజు ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆయన విగ్రహాల దగ్గర నిజమైన నివాళి ఈ రోజు అర్పించాం. ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆయన పురిటి గడ్డ మీద ఈ రోజు తెలుగుదేశం జెండాని ఎగరవేశాం. ఈ చరిత్ర నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ రోజు తిరగరాశాం. ఇది
పామరు ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి అంకితం చేస్తూ ఆ మహనీయుడికి అసలు సిసలైన నివాళి ఈ విజయంగా మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారికి గిఫ్ట్ గా అందిస్తున్నాం. లోకేష్ బాబు గారి స్ఫూర్తితో విజయం సాధించాం. మాకు వెన్నంటే ఉండి వెనకే ఉండి 6 నెలలుగా ప్రతి రోజు ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ పామరు నియోజకవర్గంలో జెండా ఎగరవలసిందే అని ఒక కంకణబద్ధుడై లోకేష్ బాబు గారు ఆయన యొక్క సూచనల మేరకి ఈ రోజు ఇంత కష్టపడి ఇంత పనిచేసి ఈ రోజు జెండా ఎగరవేయగలిగా మీకు తెలియజేస్తూ, వర్ల రామయ్య గారు మా నాన్నగారు 1000 ఓట్ల తేడా ఆ రోజు ఇక్కడ విజయం దక్కల. ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆయన కుమారుడిగా నేను జెండా ఎగరవేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా నాన్నగారికి కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ విజయానికి కారకులైన సమిష్టిగా కృషి చేసి పట్టుదలగా ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి, పామరు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. నాకు ఓట్లు వేసిన వాళ్ళకి, వెయ్యని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరి సేవకుడిగా ఉంటారని కూడా గుర్తు చేస్తున్నా. పామరులో ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులని కూడా తెలియజేస్తున్నా. నాకు ప్రత్యర్థులు ఉండరు, వ్యతిరేకులు ఉండరు, అందరూ నా కుటుంబ సభ్యులే. పామరు ప్రగతికి, పామరు సంక్షేమానికి, పామరు అభివృద్ధికి నా జీవితం అంకితం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.